హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు టెక్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్సాప్లో మనకు రిఫరల్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. మీరు ఫస్ట్గా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అందరూ కూడా వాట్సాప్ వాడుతూ ఉంటారు. ఎవరైనా ఒకవేళ కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేయని వాళ్ళు, లేదంటే వాట్సాప్ ఎవరైనా కొత్తగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎవరన్నా వాట్సాప్ వాడని వాళ్ళు ఉంటే మీ మొబైల్లో వాట్సాప్ ఉంటుంది కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ప్లేస్టోర్లో వాట్సాప్ యాప్ని మనం ప్లేస్టోర్లో అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో మనం వాట్సాప్ యాప్ని అప్డేట్ చేసిన తర్వాత, వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రూపీ అంటే పైన రూపీ వాట్సాప్లో పైన మనకు టాప్లో పైన ఆ రూపీ కాయిన్ సింబల్ ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. మనం ఎనీ బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఏ బ్యాంక్ వాడుతున్నారో ఆ బ్యాంక్ ఎనీ బ్యాంక్ అకౌంట్ మీరు ఇక్కడ లింక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే రిఫర్ అండ్ ఎర్న్ అని. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంతవరకు వాట్సాప్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ లింక్ ద్వారా వాళ్ళకు నార్మల్ మెసేజ్ సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తుంది. లేదంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర వాట్సాప్ ఉందనుకోండి, సేమ్ మీలాగే వాళ్ళు కూడా వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్పండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా యాడ్ బ్యాంక్లోకి వెళ్ళి బ్యాంక్ అనేది మనకు లింక్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. లింక్ చేసిన తర్వాత మీరు అంటే మీ ఫ్రెండ్కి అంటే మీ వాట్సాప్ అకౌంట్లో అదే వాట్సాప్లో ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి లేదంటే యూపీఐ ఐడి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మనం వాళ్ళకి కనుక 35 రూపాయలు అంటే 35 రూపీస్ కానీ, 50 రూపాయలు అంటే 50 రూపీస్ కానీ, 100 రూపాయలు 100 రూపీస్ కానీ, అంటే ఏదో ఒకటి 35 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, ఓకేనా. 35 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 100 రూపీస్ కానీ మనము వాళ్ళకి సెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఎనీ ఒకటి. సపోజ్ ఇప్పుడు నేను 35 రూపీస్ వాళ్ళకి సెండ్ చేశాను అనుకోండి, మనకు ఇక్కడ వాట్సాప్ వాళ్ళు అనేది మనకు 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ మనకు జస్ట్ మనం వేరే మన ఫ్రెండ్కి సెండ్ చేసినందుకు గాను మనకు 50 రూపీస్ రిటర్న్ అనేది మనకు వస్తుంది అన్నమాట క్యాష్ బ్యాక్ రూపంలో. అంటే మనకు 50 రూపాయలు వస్తుంది, అవతల మీ ఫ్రెండ్కి 50 రూపాయలు వస్తుంది అనమాట. అట్లా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి మనం సెండ్ చేయండి ఫ్రెండ్స్. మన